హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ప్రసు. తెలుసుకోవడానికి కొత్త కొత్త విషయాలు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, న్యాచురల్ టిప్స్, రియల్ స్టోరీ. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో మనం మామిడి చెట్లకి అల్యూమినియం ఫాయిల్స్ అనేది ఎందుకు కడతారు అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి అయితే తెలుసుకుందాం. మామిడి చెట్లకి అల్యూమినియం ఫాయిల్స్ అంటే సిల్వర్ ఫాయిల్స్ ఉంటాయి కదా, అవి ఎందుకు కడతారు అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. నిన్న బయటకు వెళ్ళినప్పుడు మామిడి చెట్లకి ఈ అల్యూమినియం ఫాయిల్స్ అనేది అయితే కట్టింది. నేను ఇంకా మామిడికాయలకి ఏమన్నా కట్టారేమో అని చెప్పి అయితే అనుకున్నాను. దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అప్పుడు అర్థమైంది, ఏదో ఒక మట్టి లాంటిది అయితే దానికి మూటలాగా కట్టి అల్యూమినియం ఫాయిల్ అయితే చుట్టేస్తారనమాట. అది ఎలా ఉందనేది పక్క వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఆఫ్రికాలో ఎక్కువగా అయితే మామిడి చెట్లకి అల్యూమినియం ఫాయిల్స్ అయితే కడతారంట. నిన్న అడిగినప్పుడు అతనైతే చెప్పాడు, ఎందుకంటే అది సూర్యకాంతి వల్ల ఏమవుతుందంటే ఆ వెలుగు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. దానివల్ల పక్షులు కానీ కోతులు ఇలాంటివి అయితే రావన్నమాట. వాటి వల్ల పండ్లకే ఇబ్బంది ఉండదు. అందుకనైతే ఈ కడతారన్నమాట. మీకు అర్థమయ్యేలా ఒక్కొక్క పాయింట్కి అయితే చెప్తాను, వినండి. పూర్తిగా అయితే చూడండి, ఇది మీకు కూడా యూజ్ అవుతుంది. మన పొలాల్లో కానీ ఎక్కడైనా పెట్టడానికి చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇది పండ్లను రక్షించడానికి చేసే ఒక సహజ పద్ధతి. అంటే సూర్యకాంతి ఆ అల్యూమినియం ఫాయిల్ మీద పడడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా అయితే వస్తుంది. అంటే ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఆ మెరుపు కాంతిని చూసి పక్షులు, కోతులు, ఎలుకలు అవి భయపడిపోతాయి అన్నమాట. వాటికి ఆ ప్రకాశం అనేది ఏదో ఒక ప్రమాదంగా అనిపించి చెట్టు దగ్గరకు అయితే రావన్నమాట. గాలి వీచినప్పుడు ఆ ఫాయిల్ అనేది కదలడం వల్ల ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. దానివల్ల పక్షులు కానీ ఇంకేవి రావు. దానివల్ల మామిడి పండ్లు కానీ ఇవి ఏవైనా సురక్షితంగా చెట్లోనే ఉంటాయన్నమాట. ఇది చాలా సులభమైన కెమికల్ ఫ్రీ పద్ధతి. దీనిని ఇక్కడ రైతులు, తోటమాలులు అయితే ఎక్కువగా అయితే ఈ పద్ధతిని యూజ్ చేస్తారు. కాబట్టి ఇక మీరు మామిడి చెట్లు కానీ ఇంకేదైనా పండ్ల చెట్లు పెంచాలనుకుంటే ఈ పద్ధతిని అయితే మీరు ఈజీగా పాటించవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.